జగిత్యాల జిల్లాలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గుట్టతో సహా పరిసర ప్రాంతాల్లోని 437 సర్వే భూమిని కబ్జా చేశారు. సుమారు 100 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 142 మంది అక్రమ పట్టాలను పొందినట్లు సమాచారం. ఒకే వ్యక్తికి 30 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓ బీజేపీ లీడర్ మామతో పాటు కౌన్సిలర్ భర్త, పలువురు సామాన్యులపై ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తుంది. భూ కబ్జాను గుర్తించిన అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, జగిత్యాల జిల్లాలో సర్కారు భూమిని దర్జాగా కబ్జా చేసుకుని రికార్డుల్లో పేర్లు రాయించుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై స్థానికంగా ఉమ్మడిగా వెళ్ళిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు మాత్రం 142 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని మాత్రం తేల్చారు. అయితే జగిత్యాల అతి సమీపంలో రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ సమీపంలో ఉన్న 437వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని దాదాపు పట్టాదారులు పుట్టుకొచ్చారు. అయితే నిజమేనని రెవెన్యూ అధికారులు కూడా తెలిసిన కూడా పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గత సంవత్సరం జూన్ 28న అధికారులు ఫిర్యాదు చేయగా ఆర్డీఓ స్థాయి అధికారి E1/1075/2024 లేఖ ద్వారా మాత్రం విచారణకైతే ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ మేరకు కూడా జగిత్యాల రూరల్ తహసీల్దార్ విచారణ జరిపి ఆర్డీఓ కూడా పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించారని కూడా సమాచారం అందింది. అయితే ఈ నివేదిక ప్రకారం మాత్రం మొత్తం 142 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోగా దాదాపు 2010-2011 కూడా ఈ అప్పటి నుంచి కూడా ఈ భూమి ఆక్రమణ రికార్డులోకి తమ పేరు మీద మార్చుకున్నట్టు కూడా విచారణలో అయితే తెలియంది. అయితే ఇటు గుట్టతో పాటు గుట్ట సమీప ప్రాంతంలో డంపింగ్ యార్డుకు సంబంధించిన భూమిని కూడా ఇందులో సుమారు 100 ఎకరాల భూమిని కూడా వీళ్ళు అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. అయితే ప్రభుత్వం పంపకుండా పూర్తి స్థాయిలో మాత్రం ఒక జగిత్యాల జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాలి మామతో పాటు ఒక మహిళా కౌన్సిలర్ భర్త కూడా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్టు కూడా మనకు రికార్డుల్లో మాత్రం ఇటు ఎక్కించుకున్నారు. అదే విధంగా ధరణి దాంట్లో కూడా నమోదు చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. పూర్తి స్థాయి కోట్ల రూపాయల విలువ గల ఈ భూమి గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల్లో అయితే ఎక్కించుకున్న నేపథ్యంలో మాత్రం స్థానికుల నుంచి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా రైతు బంధు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా రైతు బంధు అనేది ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కోట్ల రూపాయలకు సంబంధించిన రైతు బంధులు కూడా ఈ 142 మంది ఖాతాల్లో జమ అయినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. అదే విధంగా ఈ అధికారులకు నివేదిక అందించిన అనంతరం పూర్తి స్థాయి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విచారణ అనంతరం మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితుల్లో మాత్రం జగిత్యాల జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని కోట్ల రూపాయల భూమిని అక్రమార్కులు రికార్డులకు ఎక్కించుకున్న విషయం కూడా తెలియకపోవడం ఏంటంటే కూడా ఇటు అధికారులపై మాత్రం ఇటు స్థానికులు అయితే మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఇటు ఉన్నత ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాలని కూడా జీవన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో మాత్రం 142 మంది అక్రమార్కులు మాత్రం వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ఇది తహసీల్దార్లు ఇచ్చినట్లు ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి ఇచ్చినట్టు కూడా దాఖలాలు కూడా లేనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకే వ్యక్తికి దాదాపు ఒక వ్యక్తికి 30 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసినట్టు కూడా తెలుస్తుంది. దాన్ని అతనికి ఒక్కొక్క ఎకరానికి కూడా దాదాపు 30 ఎకరాలు కలిసి 3 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కసారి రైతు బంధు కూడా పొందినట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే అప్పటి నుంచి కూడా గుర్తించిన అనంతరం ఇటీవల కూడా అతనికి రైతు బంధు కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు బంధును నిలిపివేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి జగిత్యాల సమీపంలో అత్యంతంగా విలువ గల భూమిని
రికార్డులోకి ఎక్కించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది స్వప్న.